మేము అడగంగానే ఈరోజు కార్యక్రమానికి మనకి వృద్ధులు కానీ సమాజానికి చాలా ఆప్తులు మన జడ్జి గారు రామకృష్ణయ్య గారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా పనిచేస్తూ మనందరిలో కూడా అసలు సీనియర్ సిటిజన్స్కున్న చట్టాలు ఏమిటి, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి, వీటి మీద చెప్తారు. మీలో ఎవరన్నా ఏదైనా సందేహాలుండి అడగాలి అనుకుంటే తప్పకుండా అడగండి. ఎందుకంటే సార్ కొంత టైం చెప్పిన తర్వాత మీరందరూ అడిగితే గనక మీకున్న విషయాలు ఇంకా క్లారిటీ వస్తుంది, మిగతా అందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము మాట్లాడేదానికంటే కూడా ఈరోజు టైము ఎక్కువ రామకృష్ణయ్య గారికి ఇవ్వాలనుకున్నాము. వచ్చారు కాబట్టి రామకృష్ణయ్య గారిని మన ఎదురుగుండానే ఇక్కడ ఒక మామ ఉన్నారు. 2018లో ఆ మామ 83 ఏళ్ల వయసులో వాళ్ళ అబ్బాయి రేప్ చేశాడు. ఇది మన సంస్కారమా? కాదు, కానీ జరుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు కూడా 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మా అమ్మకి ఏ రకమైన ఆర్థిక సహాయం కూడా మనకి పొందట్లేదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, ఉన్న చట్టంలో కానీ దేంట్లో అయినా ఇంకా మార్పులు తేవాలా, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవి కూడా చెప్తే బాగుంటుంది అని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం సపోర్ట్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు గరీమా ప్రాజెక్ట్ కింద లీగల్ అవేర్నెస్, లీగల్ సపోర్ట్ సర్వీసెస్కి వాసవ్య మహిళా మండలికి సపోర్ట్ చేస్తున్నారు. దాని కింద ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం మనం. ఇంకా నేను టైం తీసుకోకుండా ఈరోజు మనం ముఖ్యంగా అనుకుంది న్యాయం అలాగే ఎలా ఉంది, ఏంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులు వచ్చారు. మనం ఏదన్నా న్యాయ వ్యవస్థకు వెళ్ళాలన్నా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ వాటికి ప్రివెంటివ్ మోడ్లో చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటే ముందు చేయాలి. కృష్ణా డిస్ట్రిక్టు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమాల రిప్రజెంటేటివ్స్ వచ్చారు, వృద్ధులు వచ్చారు, అలాగే యువత కూడా వచ్చారు. మీరు విషయాలు తెలుసుకోండి, శ్రద్ధగా వినండి, ఏదైనా డౌట్ ఉంటే మీరు రాసుకోండి. సాధ్య అయిపోయిన తర్వాత మీరు అడుగుదురు కానీ. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీ రామకృష్ణయ్య గారు మనకి డిస్ట్రిక్ట్ జడ్జి అయిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, నెల్సా వాళ్ళ ద్వారా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. మనం ఎవరం మాట్లాడే కంటే ఫస్ట్ ఆయన్ని ఎందుకంటే మేమందరం మాట్లాడేది ఎప్పుడు వింటూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ టైం సార్కి ఇవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ దగ్గర నుంచి మనం విన్న తర్వాత ఇక్కడ అడగాలి అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందుకని వాళ్ళకి కూడా టైం మనం ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. ఏమంటారు అందరూ? అలాగేనా? సరే, అయితే ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా ఈరోజు మనకి వచ్చిన శ్రీ రామకృష్ణయ్య గారు, సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు కలిపి, ఆయన్ని వృద్ధులకి ఉన్న చట్టాలు, అలాగే ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఇబ్బందులు ఏమొస్తున్నాయో లేకపోతే ఏం చేయొచ్చు అనే దాని మీద ఆయన మాట్లాడిన తర్వాత కొంతమంది ఇక్కడ వాళ్లకున్న సమస్యల మీద పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళకి అది చెప్తే గనక మనం ఈరోజు చేసిన దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. అందుకని రామకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లాస్ అండ్ సర్వీసెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? వయోవృద్ధుల? కాదు. ప్లస్ వీళ్ళకున్న
చట్టపరంగా వీళ్ళకున్న సంరక్షణ ఏమిటి అనే దాని గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేయమని వారు డాక్టర్ గారు అడిగారు. దాని మీదటే మచిలీపట్నం నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఒక 25 సంవత్సరాలకి ముందు మనం చూసినట్లయితే అసలు ఈ చట్టం ఎందుకు తెచ్చారు, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇటువంటి విషయాల గురించి ముందు తెలుసుకుందాం. ఒకప్పుడు ఎవరైనా తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేస్తేనో, లేకపోతే పిల్లలు లేక తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే మన కర్మ అనుకొని అక్కడ ఇక్కడ ఏ గుడి దగ్గరో లేకపోతే ఎవరి పంచనో ఆధారపడి బతికేవాళ్ళు. అటువంటి పరిస్థితులు ఎక్కడో ఊర్లో ఒకళ్ళో ఇద్దరికో ఉండేవి. కానీ తర్వాత మనిషి ఆలోచన విధానము, స్వార్థం పెరగటము, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవటము, ఇటువంటి పరిస్థితులన్నీ కలగలిపి చివరికి రెక్కలొచ్చిన పక్షి ఎక్కడికో ఎగిరిపోయినట్లుగా పిల్లలు తమ సంపాదన లేదా తమ బతుకుదెరువు కోసం దూరంగా వెళ్ళటము, తల్లిదండ్రుల్ని ఒంటరిగా వదిలేయటము, ఇలా జరుగుతూ ఇటువంటి వాళ్ళు ఎక్కువ అవటము, దానివల్ల భారతదేశం కర్మభూమి అనే ఈ దేశంలో కూడా వృద్ధాశ్రమాల అవసరం ఎక్కువ అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో దీనికి వీళ్ళకి ప్రొటెక్షన్గా ఒక చట్టం కావాలి, అది ఎలా ఉంటే బాగుంటుంది అని పెద్దలు ఆలోచించి 2007 సంవత్సరంలో ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని 2007లో ఒక చట్టం తీసుకొని రావటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే ముఖ్యమైన పదాలు మెయింటెనెన్స్ అంటే ఏంటి, వెల్ఫేర్ అంటే ఏంటి, పేరెంట్స్ ఎవరు, సీనియర్ సిటిజన్స్ ఎవరు, ఈ 4 పదాలు ముఖ్యమైనవి. మెయింటెనెన్స్ అంటే భరణము లేదా వారి పోషణ నిమిత్తం అవసరమైనటువంటి ఆదాయ వనరు లేదా ఆదాయము. మరి అలా వీళ్ళేమో తల్లిదండ్రులు వాళ్ళ శ్రమనంతా కూడబెట్టి లేదా ఆస్తులమ్మి పిల్లల్ని వాళ్ళ బాధ్యతగా భావించి చదివించి వాళ్ళని పెద్దవాళ్ళని చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదా మాకు సౌకర్యాలు కావాలి, పెద్దవాళ్ళు అయ్యే వరకు తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకుంటారు, వాళ్ళకు పిల్లలు కలిగిన తర్వాత మా పిల్లలకే మాకు ప్రాధాన్యత ఎక్కువ, మా తల్లిదండ్రులకు కాదు అనే ఆలోచన, స్వార్థం పెరిగిపోయి తల్లిదండ్రుల్ని నిరాదరణకు గురి చేస్తున్నారు. సో అటువంటి సందర్భంలో లేదా అలా ఎవరైనా తల్లిదండ్రుల్ని నిరాదరణకు గురి చేసినా, వాళ్ళని వదిలేసినా, వాళ్ళ పోషించాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది అంటూ ప్రత్యేకంగా ఈ చట్టం తేబడింది. అయితే దీనికి ముందు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్లయితే మనకు అంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉండేది నేరాల గురించి. తర్వాత వాటిని విచారణ క్రమంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఒక కోడ్ ఉండేది. దాంట్లో పర్టికులర్గా ఈ మెయింటెనెన్స్ భరణం కోసము ఒక చాప్టర్ని పెట్టారు. దాంట్లో సెక్షన్ 125 అంటారు. అది తల్లిదండ్రులు పిల్లల నుంచి భరణం పొందే హక్కు దాంట్లో కల్పించారు. అలాగే పిల్లలు మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లిదండ్రుల నుంచి, అలాగే కొందరు ఉంటారు భార్యని వదిలేస్తారు, అటువంటి వాళ్ళ పోషణ నిమిత్తము అటువంటి భార్య ఎటువంటి కారణం చేత లీగల్ కారణం లేకుండా భార్యను గారు నిరాకరించినట్లయితే లేదా నిరాదరణకు గురి చేసినట్లయితే వాళ్ళని ఆ సెక్షన్ కింద కోర్టుకు లాగి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పోషణ నిమిత్తం అవసరమైనంత అవతల వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీని బట్టి దాని నుంచి కోర్టు ద్వారా మనం భరణం పొందే హక్కు ఆ సెక్షను, ఆ చట్టం ద్వారా, ఆ కోడ్ ద్వారా మనకు ఏర్పాటు చేశారు. తర్వాత పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అవుతున్నారన్న ఉద్దేశంతో 2007లో ఈ చట్టం తేబడింది. సో ఈ చట్టం కింద పోషణ నిమిత్తం ఎంత అవసరము, ఎలా నిర్ణయిస్తారు, ఎవరెవరిని దానికి బాధ్యుల్ని చేస్తారు అన్నట్లయితే అటువంటి సందర్భంలో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆ ప్రభుత్వ అధికారులను కన్సల్ట్ అవ్వాలి అన్న దానికి ఆ చట్టంలోనే వివరంగా రాయటం జరిగింది. అయితే సెక్షన్ల గురించి చెప్తే మనకు అవసరం లేదు కాబట్టి స్థూలంగా లేదా సూక్ష్మంగా దాని సారాంశం ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది మాత్రం మనం తెలుసుకుందాం. అయితే ఇందాక చెప్పినట్లుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో
మనం వెళ్ళి భరణం కోసము పిల్లల దగ్గర నుంచి మనం పొందాలంటే దానికి మ్యాజిస్ట్రేట్ కోర్టును అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి ఒక లాయర్ గారి ద్వారా అక్కడ ఒక మనం పిటిషన్ వేసుకొని దాని నుంచి అవతల వ్యక్తికి, మన పిల్లలైతే పిల్లలు, భర్త అయితే భర్త, వాళ్ళకి నోటీసులు వెళ్ళి వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ సమాధానం వేసి చట్ట ప్రకారం అయితే అది మొత్తం 6 నెలల్లో డిస్పోజ్ అవ్వాలి ఆ కేసు అనేది. కానీ కోర్టులలో కేసులు పెండింగ్ భారం ఎక్కువైపోయి ప్రతి చిన్న విషయానికి డిలే అవటం జరుగుతుంది. తద్వారా చాలా లేట్ అవుతుంది. అందుకోసం ఈ చట్టంలో ఏం చేశారంటే దాని కొరకు ఇటువంటి కేసుల్లో విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ట్రిబ్యునల్ ఎవరి ద్వారా నిర్వహించబడుతుంది అన్నట్లయితే ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఎవరు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ట్రిబ్యునల్ అనేది నడుస్తుంది. ఈ ట్రిబ్యునల్కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల నుంచి నిరాదరణకు గురై పోషణ కష్టమైంది, అటువంటి సందర్భంలో వీళ్ళు కానీ ఆర్డీఓ కోర్టుకు వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డీఓ గారి దగ్గర ఈ వివరాలన్నీ రాస్తూ ఒక అప్లికేషన్ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ రెండో ప్రతివాది ఎవరైతే ఉంటారో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళను నోటీస్ ఇచ్చి పిలిపించి 3 నెలల లోపల కేసు విచారణ పూర్తి చేసి మనకు ఆ పోషణ నిమిత్తం ఖర్చులు ఇప్పించడం జరుగుతుంది. ఇది మరి ఎవరెవరు అర్హులు? పేరెంట్స్, తల్లిదండ్రులు, పిల్లలుండి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు. వీళ్ళందరూ వాళ్ళు ఏ ఓల్డేజ్ హోమ్లో, వృద్ధాశ్రమంలో ఉన్ని, విడిగా ఉండని, ఎక్కడైనా ఉండని వాళ్ళందరూ కూడా ఈ చట్టం కింద వాళ్ళ ఈ పరిహారాన్ని పొందొచ్చు. అయితే 2007 చట్టం ప్రకారము 10,000 రూపాయల వరకు, 10,000కు మించకుండా ఆ పిల్లల నుంచి వీళ్ళ పోషణ నిమిత్తం కావచ్చు, మందుల ఖర్చులకు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఇతరత్ర ఖర్చుల గురించి అవతల వ్యక్తి మన పిల్లల ఆర్థిక స్తోమతను బట్టి, మనము నివసించే మన కెపాసిటీని బట్టి 10,000 వరకు దానికి వాళ్ళ నుంచి భరణంగా మనం పొందే వీలు కల్పించడం జరుగుతోంది ఈ చట్టంలో. దానికి ఆర్డీఓ గారు అధికారం ఉంది. వాళ్ళు ఆ వ్యక్తి నుంచి ఆ అమౌంట్ వసూలు చేసి మన అకౌంట్లో పడేట్లుగా చూసే బాధ్యత రెవెన్యూ వాళ్ళదే. ఒకవేళ అక్కడ మనకు సరిగా స్పందన లేదన్నప్పుడు మనం దాని మీద అప్పీల్గా కలెక్టర్ గారి దగ్గర కూడా వేసుకునే అధికారం అవకాశం ఉంది. సో అయితే మరి పిల్లలంటే ఎవరు? ఇప్పుడు ఆ చట్టంలో చెప్పిన నిర్వచనం ప్రకారము మన పిల్లల దగ్గర నుంచి మనము భరణం కానీ ఈ అమౌంట్ పొందే హక్కు మనకు కల్పించారు. మరి ఆ పిల్లలంటే ఎవరు? పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏంటి? అందరూ ఉద్యోగస్తులే ఉండరు పిల్లలు. ఉద్యోగస్తులు కాని పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? దీనికి కూడా వాళ్ళు పిల్లలంటే ఏం నిర్వచనం ఇచ్చారంటే కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు, చిల్డ్రన్ అనే దాని కింద వీళ్ళందరినీ ఆ డెఫినేషన్లో చేర్చారు. కాబట్టి వీళ్ళందరి నుంచి ఎవరి నుంచి అయినా సరే మనము అటువంటి భరణం పొందే హక్కు ఈ చట్టం ద్వారా కల్పించబడింది. ఉద్యోగస్తులైతే వాళ్ళ శాలరీని కూడా జప్తు చేసి ఈ అమౌంట్ను తెప్పించే అధికారం ఉంది. ఒకవేళ వాళ్ళు అమలు చేయకపోతే మనం కలెక్టర్ గారి దగ్గర కానీ పిటిషన్ ఇచ్చినట్లయితే, లేదా ఆర్డీఓ దగ్గర పిటిషన్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా వాళ్ళ శాలరీని జప్తు చేసి మన అకౌంట్కి వచ్చేట్లుగా చేసే అధికారం ఆర్డీఓలకి ఈ ట్రిబ్యునల్ ద్వారా ఇవ్వబడింది. సో ఉద్యోగస్తులు కాని పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆదాయ వనరు ఏంటి, ఎంత సంపాదిస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు కేవలం ఉద్యోగస్తులు ఇతరత్ర వాళ్ళే కాకుండా ఇప్పుడున్న ఇంకొక కొత్త సమస్య ఏంటంటే కొంచెం ఏజ్ దాటంగానే మీరు ఈ ఆస్తుల్ని నిర్వహించలేరు, కాబట్టి ఈ ఆస్తిని మాకు కానీ రాసిచ్చినట్లయితే మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము. ఇప్పుడు ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఏంటి? తల్లిదండ్రుల నుంచి నువ్వు ఎలాగో నిర్వహణ చేయలేవు, నాకు ఇచ్చినట్లయితే నేను నిన్ను బాగా చూసుకుంటాను అని కొడుకు కావచ్చు లేదా కూతురు కావచ్చు, కొడుకులు లేని దగ్గర కూతుర్లు, కొడుకు కూతురు ఇద్దరు సమానమే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరు మీదటికి గిఫ్ట్ డీడ్ రాయించుకుంటున్నారు.
ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. వీలునామా రాస్తే మన తదనంతరం మాత్రమే ఆస్తి మనం ఎవరికి వీలునామా రాస్తామో వాళ్ళకి చెందుతుంది. మనం బతుకున్నంత కాలం మన చేతిలోనే ప్రాపర్టీ ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తారు, గిఫ్ట్ డీడ్ అని రాయించుకుంటారు. ఆ గిఫ్ట్ డీడ్ రాయించుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఆస్తిని వాళ్ళకి బదలాయించేస్తామో ఆ డీడ్ ద్వారా రిజిస్టర్ అయిపోయి స్వాధీనం ఇచ్చేయంగానే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళ పేరు మీదకి రికార్డ్స్ మార్పిచ్చేసుకుంటారు. ఒక నెల 2 నెలలు బాగా చూసుకుంటారు. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అసలు సినిమా. ఏంటి, ప్రతిదానికి విసుక్కోవటము, మన దగ్గర డబ్బులు ఉండవు, ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులు పిల్లల దగ్గర చేయి చాచాల్సి రావటము. అటువంటి సందర్భంలో ఏదో కారణాల చేత ఇందాక అన్నట్లుగా మా తల్లిదండ్రుల కంటే కూడా నాకు నా పిల్లలు ముఖ్యము, తల్లిదండ్రులు మీ వల్ల నాకు అవసరం అయిపోయింది, మీతో ఇంక నాకు పని లేదు, నేను నా పిల్లల్ని పోషించాలి అన్న ఆలోచన విధానం పెరిగింది. అక్కడ ఒక్క క్షణం ఆలోచించట్లేదు. ఏంటి, వీడు ఎలాగైతే వాడి పిల్లల గురించి ఆలోచిస్తున్నాడో వీడి తల్లిదండ్రులు వీడి గురించి ఆలోచించబట్టే ఇంత పెద్దవాడయ్యాడనే విషయాన్ని మర్చిపోయి ఇలా ఈ వైపు ఆలోచిస్తూ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయటము, వాళ్ళని ద్వేషించడము, ఇంకా కొందరైతే కోడళ్ళు వాళ్ళని హింసించడము, కొట్టడము, పెట్టిన ఆహారం కూడా పాచిపోయిందో లేకపోతే తిడుతూ పెట్టడము, నీకు పెట్టాల్సి వచ్చింది, నీకు సేవ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు, సమాజంలో మనము చూస్తూనే ఉన్నాం. అటువంటి సందర్భంలో ఒక చిన్న చట్టపరంగా ఏం చెప్తారంటే, మీరు రాసే గిఫ్ట్ డీల్లో లేదా మనం రాసే గిఫ్ట్ డీల్లో దాంట్లో ఒక చిన్న క్లాజ్ యాడ్ చేయమంటారు. మా పోషణ నిమిత్తమై మమ్మల్ని చూసుకోవడం కొరకు ఈ ఆస్తిని వీళ్ళకి గిఫ్ట్గా దానంగా దఖలుపరుస్తున్నాను. అందుకే దాంట్లో గిఫ్ట్ అంటే ఏం రాస్తారు, ఓపెనింగ్ వర్డ్సే ఉంటాయి. ఏమని, ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా నేను, అంటే కన్సిడరేషన్. మామూలుగా మనం ప్రాపర్టీ కొనుక్కుంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం, ఇక్కడ అలా కాదు. ప్రాపర్టీ దానం ఇస్తున్నామంటే వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా ఇస్తున్నామని చెప్తారు. ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మనం రక్షణ పొందుదాం. మన సెకండ్ ఇన్నింగ్స్ అంటారు లైఫ్లో, వృద్ధాప్యం అనేది. సో అది గౌరవంగా మనము బ్రతకాలి. మనకు మనిషి అనే వాళ్ళకి ప్రాథమిక హక్కు ఏంటంటే జీవించే హక్కు. ఎలా జీవించే హక్కు? గౌరవంగా జీవించే హక్కు. అందుగురించే మనకేం చెప్తారు, వెట్టి చాకిరీ నిర్మూలన ఒకప్పుడు ఉండేదన్నారు, దాన్ని రద్దు చేశారు. ఇలా అనేక రకాలుగా మనిషికి సంబంధించినంత వరకు అతను గౌరవంగా జీవించడానికి, స్వేచ్ఛగా జీవించే హక్కు, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, నచ్చిన ధర్మాన్ని ఫాలో చేసే హక్కు, ఇలా చదువుకునే హక్కు, ఇలా చాలా హక్కులు కల్పించబడ్డాయి. వీటన్నిటిలో దేనికి నష్టం జరిగినా మనము కోర్టు ద్వారా దాన్ని పరిష్కరించుకోవడానికి ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో ఈ న్యాయ సేవాధికార సంస్థ కూడా ఒకటి. ఇలా భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము, పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఇది ఆలోచించి 1987లో న్యాయ సేవాధికార చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఇది 4 అంచెల్లో పనిచేస్తుంది. గ్రామీణ స్థాయిలో మండల న్యాయ సేవాధికార కమిటీలని, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని, ఇలా 4 అంచెల్లో ఇవి పనిచేస్తాయి, గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు. వీటన్నిటిని కూడా ఆయా స్థానాల్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు, సపోజ్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉంది, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ తర్వాత ఉండే న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, మండలాలు, జిల్లా స్థాయిల్లో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఏం పనిచేస్తోంది, ఇంకా కొత్తగా ఏమి వీళ్ళ ద్వారా మనం సేవలు అందించవచ్చు అని ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా మార్గనిర్దేశాలు చేస్తూ ప్రజలకి ఈ న్యాయ సేవలను అందించడం జరుగుతోంది. సో ఇలా న్యాయ సేవాధికార సంస్థ అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రతి వాళ్ళు న్యాయ సేవాధికార సంస్థ ఆఫీస్ దాకా రాలేకపోవచ్చు. మరి అటువంటి వాళ్ళకి పరిష్కారం ఏంటి? నాకు ఫోన్లో నాకు సలహా కావాలి, నేను అక్కడి దాకా రాలేను. మనకు విజయవాడకు సంబంధించినంత వరకు అయితే
విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో మండల న్యాయ సేవాధికార కమిటీ అని ఒక ఆఫీస్ ఉంది. జిల్లా స్థాయిలో మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మచిలీపట్నంలో ఈ న్యాయ సేవా సదన్ అనే పేరుతో ఒక ఆఫీస్ కార్యాలయం ఉంది. దానికి నేను సెక్రటరీ, జిల్లా జడ్జి గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే మీ ఇక్కడ రెవెన్యూ పరంగా స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో రెవెన్యూ పరంగా జిల్లాలు విభజన జరిగిందే కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు ఇదివరకు కృష్ణా జిల్లా అంటే ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో అది మొత్తం ఇప్పటికీ న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు అదే కృష్ణా జిల్లా. కాబట్టి ఇక్కడ మండల ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. అంత దూరం వెళ్ళలేము, నేను విలేజ్లో ఉంటాను, 15100 అని మీకు అక్కడ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఆ 15100 కానీ ఫోన్ చేసినట్లయితే మన దగ్గర బ్యాలెన్స్ ఉండనవసరం లేదు, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటే చాలు. దానికి ఫోన్ చేసి మన సమస్య చెప్తే లాయర్ గారు రెడీగా ఉంటే ఇమ్మీడియట్గా మనకు సమాధానం ఇస్తారు. లేకపోతే మనం ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ చేశామో వాళ్ళకి వితిన్ 3 వర్కింగ్ డేస్ లోపల మా దగ్గర ఉన్న ప్యానల్ న్యాయవాదులు వారికి తిరిగి మేమే ఫోన్ చేసి వాళ్ళ సమస్య ఏంటో కనుక్కొని వాళ్ళకి సలహా ఇవ్వటం జరుగుతుంది. లేదు ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నామంటే లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, దాంట్లో అయితే న్యాయబంధు అని ఇక్కడ ఉంది చూడండి, న్యాయబంధు అని ఒక యాప్ ఉంటుంది. ప్లేస్టోర్లోంచి న్యాయబంధు అనే ఒక యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మొత్తం సమాచారం డీటెయిల్డ్గా ఉంటుంది. దాంట్లో మన సమస్య ఏంటనేది కానీ రాసినట్లయితే అది ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఎక్కడి వాళ్ళు వీళ్ళు అనేది దాంట్లో గమనించి ఆ స్టేట్కి రెఫర్ చేయటము, అక్కడి నుంచి మనకు దానికి సంబంధించిన సమాచారము, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఏం చేసుకోవాలనే సమాచారాన్ని దాని ద్వారా అందిస్తారు. అయితే మీరు అనొచ్చు 15100 టోల్ ఫ్రీ అన్నారు, ఎత్తంగానే ఆ ఫోన్ చేయంగానే అది ఏ భాషలో మాట్లాడుతుందో మాకు తెలుగు తప్ప వేరే రాదు కదండి అని. అందుకే ఒకప్పుడు అది హిందీ ఇంగ్లీష్లోనే ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా డెవలప్ చేశారు. మనం ఫోన్ చేస్తే తెలుగులో మాట్లాడితే అది తెలుగులో సమాధానం ఇచ్చి సంబంధిత తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మనకు సలహా ఇప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ చట్టము దానికి సంబంధించి వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 విషయాలు, కొద్ది విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ వాసవ్య మహిళా మండలి వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహిళా మండలి వారు అడగంగానే మరి మచిలీపట్నం నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైనా పంపించవచ్చు. వారు అడగంగానే ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, వాళ్ళు ఈ చైల్డ్ రైట్స్ మీద ఒక ఫైటింగ్ చేస్తున్నారు, చైల్డ్ మ్యారేజెస్ మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇతరత్ర వృద్ధుల సంరక్షణ గురించి ఫైట్ చేస్తున్నారు. ఇంకా అనేక సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢాచారాలు కావచ్చు లేదా అనేక రుగ్మతలు, వీటన్నిటికీ ఎగనెస్ట్గా సొంతంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఫైట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు మా న్యాయ సేవాధికార సంస్థతో కూడా పాలు పంచుకొని వాళ్ళ సేవలు అందిస్తున్నారు. వాళ్ళ సేవలని ఈ సభాముఖంగా నేను మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 56 సంవత్సరాలుగా వాసవ్య మహిళా మండలిని ఒక విత్తనం నాటారు మా అమ్మ నాన్నగారు, చెన్నుపాటి విద్య గారు, శేషగిరావు గారు. ఆ విత్తనం చిన్నగా పెరిగి పెద్దదయ్యి మేము మళ్ళీ దాన్ని చెట్టుగా ఒక వృక్షంగా తీసుకెళ్ళడానికి మాకు గవర్నమెంటు అలాగే రకరకాల కార్పొరేట్స్ అందరు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మేము చేస్తూ ఉన్న బాల్యంని తుంచేయద్దు, బాల్యాన్ని పదిలంగా బంగారంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద బాల్య వివాహాలు, పిల్లల మీద జరిగే అత్యాచారాలు, బాల కార్మికుల మీద, అలాగే బాలల అక్రమ రవాణా మీద, సో బాలల మీద ఏ రకమైన మనకి ఎన్నో రైట్స్ ఉన్నాయి, కానీ అవి ఫోర్గో అయిపోతూ ఉంటే ప్రతి విషయంలో కూడా మాకు
రామకృష్ణయ్య గారు వ్యక్తిగతంగా, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అని చాలా సహకారం ఇస్తారు. టైమ్లీగా అనమాట. అసలుకి ఎంత సహకారం ఇస్తారంటే ప్రతిదానికి కూడా ఆయన అడ్వైస్ చేస్తారు. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మాకు తెలియకపోయినా కూడా ఆ విషయాలు చెప్తూ, మేము ఎంతమందో ఇప్పుడు కొంతమంది అత్యాచారాలు జరుగుతున్నాయి పిల్లలకి, కానీ వాళ్ళకి లీగల్గా ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి ఆ స్టేటస్ చెప్పడము, వాళ్ళకి కావలసిన మానసిక ప్రశాంతత ఇవ్వడము, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి చదివించడము. సార్ ఎప్పుడైనా రీహాబిలిటేషన్ అనగానే వాసవ మహిళా మండలికి ఫోన్ చేస్తారు. రీసెంట్గా వచ్చిన ఒక పాపని నిన్నే మళ్ళీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేర్చడం జరిగింది. వాళ్ళ ఆ అమ్మాయిని ఇద్దరినీ కూడా ఇక్కడే మా దగ్గరే ఉంచుకుని వాళ్ళకి రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. సో అది ఇస్తూ ఈ వాళ్ళిద్దరినీ చదివించడం ఆ పాపని, అలాగే ఆవిడికి స్లోగా కొంచెం మానసికంగా కుదిరిపడిన తర్వాత ఆవిడికి ఏదైనా ఒక చిన్న ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని చూసుకుని ఆవిడికి తగింది ఏం పని చేయగలరు, లేకపోతే ఏం నేర్చుకోగలరు అనేది చూద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు మీలో కొంతమంది ప్రశ్నలు కానీ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మీరు అడగచ్చు. సార్ మీకు డైరెక్ట్గా సమాధానం చెప్తారు. విన్నదానిలో ఎవరికి మీరమ్మా ఓకే. ప్రతి వాళ్ళు మీరు అడిగేటప్పుడు మీ పేరు చెప్పి ఒక్కసారి అడగండి. అడిగితే కనుక అందరికి తెలుస్తుంది. ఇక్కడికి వస్తారా? నమస్తే అండి, నేను విజయవాడ. ఇక్కడ నా పేరు భాగ్యలక్ష్మి. నా పిల్లల విషయం మీద నేను అడగాలనుకుంటున్నాను. పిల్లలిద్దరు యుఎస్లో ఉంటారండి. అయితే బాబుకి 2012 మ్యారేజ్ అయిందండి. అయితే వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారు. 2016 దాకా బాబు పుట్టాడు. వాళ్ళకి పుడితే అప్పుడు దాకా బాగుంది. 2016 నుంచి వాళ్ళు మైండ్ సెట్ మారిపోయింది. తను బాబుతో సరిగ్గా ఉండకుండా తను జాబ్ అక్కడ ఎంఎస్ చేస్తుందని చేసుకున్నామండి. బాబు ఫస్ట్ వెళ్ళాడు. ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంది తను. అయితే 2023 సంవత్సరం బాబుని తీసుకుని 1 month సెలవులు కానీ ఇండియా వచ్చిందండి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. వస్తే రిటర్న్ టికెట్ కూడా తీసుకుందండి. కానీ ఆమె రిటర్న్ వెళ్ళలేదు. ఫోన్ చేసి వాళ్ళ మదర్ని అడిగితే మా అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది అని చెప్పారండి. అయితే బాబు విషయం కూడా ఇక ఉండిపోయారు. టికెట్ క్యాన్సిల్ చేయించేసి తను యుఎస్ వెళ్ళి డైవర్స్ కేసు వేసిందండి. వేసి వచ్చేసింది ఇండియా. వచ్చేసిన తర్వాత 2.5 సంవత్సరాలు ఇప్పటికి 2023. అయితే తను అప్పటి నుంచి ఎక్కడుందో తెలియదు, కోర్టుకి అటెండ్ అవ్వదు. ఇండియాలో కూడా కేసు వేసిందండి. తను మ్యారేజ్ అయితే ఇండియాలోనే అయ్యిందండి. అయితే ఆమె కోర్టుకి అటెండ్ అవ్వదు. రీసెంట్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె చనిపోయిందండి. అరుణాచలం వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళి వస్తుంటే పాండిచేరి అనే ప్లేస్కి వాళ్ళు విజిట్ చేస్తున్నారట. ఆ మధ్యలో తను ఇదైందని చెప్పి వాళ్ళ చుట్టాల ద్వారా ఒక 1 month బ్యాక్ మాకు తెలిసింది. తెలిస్తే మాకు రిజల్ట్ తెలియదు. ఇంతకాలం ఎవరిని కూర్చోబెడుతున్నారు? ఈ అమ్మాయి ఆన్లైన్లో ఇండియాలో ఉందని చెప్తారు, అమెరికాలో ఉందని చెప్తారు, ఆన్లైన్లో అటెండ్ అవుతుంది. కానీ ఎవరు అటెండ్ అవుతున్నారని మేము కనుక్కుంటే ఏఐ ద్వారా వాళ్ళ సిస్టమ్ కూర్చోబెడుతున్నారంటండి. మాకు అన్ని రకాలు తెలిసినా మేము ఏం చేయాలో ప్రూఫ్ లేదండి. అమెరికాలో వచ్చేసరికి ఇప్పుడు అమ్మాయి లేదని అయితే ప్రూఫ్ తెలుస్తుంది, కానీ మేము నిరూపించడానికి మాకేం తెలియట్లేదు. ఆ అమ్మాయి లేకుండానే మా బాబుని డబ్బులు ఇవ్వమని, తర్వాత తను ప్రాపర్టీలు అన్ని ఇవ్వమని చాడుతున్నారండి. బాబు ఎక్కడున్నాడో తెలియదండి. మనవడు బాబు చేస్తున్నాను ఉంటాడు. మనవడు వచ్చిన 10 years బాబు అండి. మన దగ్గర ఇప్పుడు మన హైకోర్టు లాయర్ గారు కూడా ఉన్నారు. మీరేమన్నా సలహా ఇస్తారా? మీరు నాకు ఆల్రెడీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు కదండి.
సుభాష్ని. నా పేరు సుభాష్ని అండి. మీరు నాకు కాల్ చేశారు, గుర్తుందా? అదేనండి. మీకు కావాల్సిన గైడెన్స్ ఆ రోజు మేము చెప్పింది గుర్తుందా అండి? అంటే ఇప్పుడు అక్కడ పాండిచేరిలో ఆవిడ చనిపోయిందని వీళ్ళకి మాటల ద్వారానే తెలుసు, కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి, నేను చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ కేసు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తెలియకుండా జరగదు, అంటే బాడీని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా క్రిమేషన్ జరిగిపోయిందని చెప్పారు వాళ్ళు, వీళ్ళకి చెప్పిన వాళ్ళు. కానీ ఇవన్నీ అంత ఈజీగా జరగవు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. మనం వెళ్ళి డెత్ సర్టిఫికేట్ కానీ పోలీస్ కంప్లైంట్ కానీ అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీరే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇలా జరిగిందని అలా అందరికీ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు, మీరు వెళ్ళి ఎవిడెన్స్ తీసుకురండి అని చెప్పానండి. అంటే మెయిన్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కలెక్ట్ చేసుకోవడము, అలాగే దానిలోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అది చెయ్యాలి. అర్థమైందా? మేబీ నా సజెషన్ ఏంటంటే మీరు సోమవారం నాడు ప్రజా ఫిర్యాదులు అని జరుగుతాయి కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్కి మాకు ఇలాంటి సహాయం కావాలి అని పెడితే గనక ఇక్కడి నుంచి అక్కడ పోలీసులను కాంటాక్ట్ చేసి మనకి హెల్ప్ చేయొచ్చు. మీరు రేపు సోమవారం వెళ్ళేటప్పుడు వచ్చే వారంలో మీరు చెప్తే కనుక మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వాసవి మహిళా మండలి నుంచి ఎవరైనా తోడుగా వస్తారు, మీతో పాటు వచ్చి మీ విషయం కూడా అక్కడ చెప్పి మీకేమొచ్చింది, అక్కడ ఏమైనా పేపర్స్ వచ్చినా అన్నీ తీసుకురండి. తీసుకుని వస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మనం మాట్లాడదాం. ఏమ్మా? ఇంకొకటి కూడా చేయొచ్చండి. మీరు ఇప్పుడు ఎక్కడ పాండిచ్చేరి అన్నారు కదా, అది యూనియన్ టెరిటరీ కదా, ఆ ప్రాంతం ఏ జిల్లా కింద వస్తుందో ఐడియా ఉందా మీకు? సరే, అక్కడ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళని అప్రోచ్ అయినా సరే వాళ్ళ ద్వారా మీరు పోలీసుల్ని కాంటాక్ట్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదా అక్కడ మీకు ఇంకా మిగతా వివరాలు కానీ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. వాళ్ళ ద్వారా అప్రోచ్ అయినా కూడా మీకు ఆ వివరాలు ఇస్తారు. ఆ వివరాలు ఇచ్చాక ఆమె చనిపోవటం నిజమా కాదా, రెండోది దానికి సంబంధించి వారు అన్నట్లుగా ఎవిడెన్స్ సేకరించాక మీరు డైవోర్స్కి ఎక్కడ కోర్టులో వేశారు? ఆమె యుఎస్లో వేశారు. ఇక్కడ కూడా వేశారని అవి మీ అబ్బాయికి పంపించడం ద్వారా కావచ్చు. ఇక్కడ కానీ ఆ కాగితాలు ఏమన్నా ఉంటే ఆ ఎవిడెన్సు దాన్ని బట్టి కోర్టులో పిటిషన్ కానీ వేసినట్లయితే అక్కడ ఇచ్చేయి, స్టేజ్ మీద వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ప్లస్ అక్కడ వేసినట్లయితే ఆమె చనిపోయింది మరి కాబట్టి అని ఆ నిజాన్ని కోర్టుకు తెలియజేసినట్లయితే వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వాళ్ళ సిస్టర్ని అక్కడ కూర్చోబెడుతున్నారు అంటే అది ఇంకొక నేరం కింద వస్తుంది. ఇంపర్సనేషన్ అంటారు, ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు అపీర్ అవ్వటం అనేది. దాని కింద చర్యలు తీసుకుంటారు. చట్టపరంగా ఏమేమి రిలీఫ్స్ ఇవ్వాలో అవి ఇవ్వటం జరుగుతుంది. అదే అండి, ఆమె పేరెంట్స్ ఎవరో ఉంటారు కదా, ఆమె సంరక్షకులు. నెక్స్ట్ ఎవరమ్మా? తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్న నాతోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు కానూరి శేషు మాధవి, మాది గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరం. మరి వెల్తిపాడు ఉంగుటూరు మండలంలో నేను 2015లో ఓల్డేజ్ హోమ్ని స్థాపించి మరి ఇప్పటి వరకు కూడా నేను దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఒక ఒంటరి మహిళగా. మరి ఇందాక జడ్జి గారు చెప్పారు చాలా విషయాల పట్ల, కొంచెం నేను రావడం లేట్ అయింది, సారీ క్షమించాలి. మేము ఇప్పుడు సేవ చేసే వాళ్ళని చూస్తుంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఇంకా వేరే ఎవరైనా కూడా మాకు ₹1 డొనేషన్ ఇచ్చి ఆ రూపాయిలోనే ఏదో మేమేదో తినేస్తున్నామో చేసేస్తున్నాము. ఒక తల్లిని రోడ్డు మీద వదిలేస్తే ఆ తల్లిని తీసుకొచ్చి మా సంస్థ బాగు చేసి ఆమె తుది శ్వాస ఇడిచే వరకు కూడా నేను ఆమెని దగ్గరుండి అంత్యక్రియలు చేసిన
ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే చాలా చురుకైన భావంతో చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. మరి మేము మా ఆశ్రమంలో నేను రెంట్కి తీసుకొని అలాగే ఒక సొంత ప్లేస్లోనే 3 సెంట్లు నాకు సొంత ప్లేస్లో స్థాపించి ఇవాళ గన్నవరంలో 2 ప్లేసులు రెంట్కి తీసుకొని నేను నడుపుతున్నాను. ఎవరైనా సరే వచ్చి ఒకసారి పెద్దలు చూడవచ్చు. ప్రభుత్వానికి స్థలం కోసం దరఖాస్తు పెట్టినా అది ఎప్పటికప్పుడు వెనక్కే వస్తుంది. ప్రభుత్వాధికారులు ఎవరు కూడా మాకు సహకరించట్లేదు. అలాగే ప్రతి పనిలోనూ కూడా ముందు దయచేసి నేను ఈ మాట చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు, కష్టపడి పని చేసి ఆ పనిని ముందుకు తీసుకెళ్లే వారి దగ్గర కూడా చాలా మంది లంచాల పేర్లతో డబ్బులు తీసుకునే పని చేస్తున్నారు. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు. న్యాయవాది గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను పెద్దలందరికీ. వాసవి మహిళా మండలి మేడం గారు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా చక్కగా పిలుస్తారు. ఎందుకంటే అవగాహన కల్పించడం కోసం, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం మరి మీరు ఎంతో సహకారాలు అందిస్తూ ఉన్నారు. మనం ఒక విషయం మనకి తెలిసిందనుకో అది మాకు తెలిసిపోయింది అనుకుంటే కాదు, మనం ఉన్నంత వరకు కూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అలాగే వృద్ధుల పట్ల మనం ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపించాలి. ఎందుకంటే మనం వాళ్ళు ఎన్నో చూసి అన్ని అయిపోయిన తర్వాత చివరి దశలో నేను తీసుకొచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్స్ దగ్గర అలాగే అర్ధరాత్రి పోలీస్ వారు కూడా తీసుకొచ్చి మా ఆశ్రమంలో చెప్తారు. ఇక్కడ ఉన్న పెద్దలు మోత్కూరు వెంకటేశ్వరరావు గారికి, బాబురావు గారికి కూడా తెలుసు. మరి అలాగే ఒక తల్లి చనిపోతే ఒక కొడుకు అంత్యక్రియలు చేయడానికి ఆమెకు వచ్చిన కరోనా ఇంకెక్కడో వచ్చేస్తుందని చెప్పి దూరం నుంచి తల్లికి తలకొరి నీరు పడుతుంటే చూసిన బిడ్డలు ఉన్నారు. అదే తల్లి మనం పుట్టగానే ఆ పురిటి నొప్పులు వద్దు, నాకు ఈ బిడ్డ వద్దు అనుకుంటే ఆ బిడ్డ ఉండడు, ఈ తల్లికి ఆ బాధ ఉండదు. ఇలా ఎన్నో సంఘటనలు వృద్ధుల్లోనే నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన, తల్లి బాగున్నంత సేపు పని చేయించుకుంటారు. ఆమెకి ఎప్పుడైతే కొంచెం బాధ అనిపించింది అనుకో ఆమె తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట వదిలేయాలి. ముందు ఆవిడ బాధ మనకు వద్దు, తండ్రి తల్లిని అలాగే వదిలేయాలని చూసే ఈ సమాజంలో మనం ఇంకా ఉన్నాము. మానవత్వం అనేది ఇంకా నశించుకోలేదు. ఇలాగ ఓల్డేజ్ హోమ్ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను సార్. మేము ఏ ప్రభుత్వం ఆఫీసెస్కి వెళ్ళినా కానీ మాకు ముందు గౌరవం అనేది ఉండదు, మమ్మల్ని అసలు పట్టించుకోరు. అలాగే ఇంకా వృద్ధులకి సౌకర్యాలు అందించడానికి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చే స్కీమ్స్ కానివ్వండి, లేదంటే స్థలాలు కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా మా సేవను విస్తరణ చేయడానికి మేము ముందుకు వెళ్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు సొంతంగా ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి సేవలు అందిస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని ఒక మనిషిగా అలాగే ఒక ప్రభుత్వ సంస్థ అధినేతగా నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిగా బయటకు వచ్చి సమాజానికి సేవ చేయాలి, లేదా కనీసం 10 మందికి సేవ చేయాలి అని మనం బయటకు వచ్చినప్పుడు ఈనాటి సమాజంలో మనకు తెలుసు అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు వాడెవడో చులకనగా చూస్తున్నాడని మన కార్యక్రమాన్ని మనం విరమించుకోవాల్సిన పని లేదు. మనం అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ ఎల్లకాలము మీకు సహకరించని, మిమ్మల్ని విమర్శించే అధికారులు ఆ స్థానంలో ఉండరు. భగవంతుడు మనకు మేలు చేస్తాడు. ఎలా చేస్తాడు? మన సంకల్పం మంచిదైతే ప్రకృతి మనకు సహకరిస్తుంది. అలాగే ఆ సీట్లోంచి ఆ అధికారిని తప్పించేయచ్చు, లేదా ఇంకో రకంగా ఇంకొక వ్యక్తి ద్వారా మనకు ఆ సహాయం అందించవచ్చు. సో ఇప్పుడున్న కలెక్టర్లు మా కృష్ణాలో కావచ్చు, ఎన్టీఆర్లో కావచ్చు, చాలా చక్కగా ప్రతిస్పందిస్తున్నారు. దానికి మన వెంకటేశ్వరరావు గారు కూడా ఉదాహరణ. ఆయన వీళ్ళు సీనియర్ సిటిజన్స్ సమస్యల గురించి మీటింగ్ పెడితే వారిని అంకుల్ గారు అని పిలుస్తారు. ఏమండి, ఆయన ఎవరో సంబంధం లేదు, ఏదో వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చారు, వినేసి ఇదిలు ఇచ్చేసి పంపిస్తే పోయిద్దని అనుకోలేదు.
అంకుల్ గారని చాలా గౌరవంగా మాట్లాడారు. సో అలాంటి ప్రభుత్వ అధికారులు వస్తారు. అయితే మీరు ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరామన్నారు. అటువంటివి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ రంగం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలకి స్థలం అడిగితేనే లేదు. సో అటువంటి సందర్భంలో కొంత సమయం తీసుకుంటుంది. లేదా ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే కూడా మనం వారి ద్వారా స్థల సేకరణ చేయవచ్చు. లేదు కొద్దిగా ఓపిక పట్టండి, ఇంకొక మంచి అధికారు లేదా ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మీకు అవకాశం దొరుకుతుంది. మాకు మచిలీపట్నంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమం ఉంది. అది ఒక రిటైర్డ్ జడ్జి గారు ఆయన స్థలంలో 2 అంతస్తుల బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కట్టించి ఉంది. దాన్ని ఆయన ఫ్రీగా వాడుకోవడానికి ఇచ్చారు. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం నడిపే వసతి గృహం అది. వాళ్ళకే స్థలం లేదంటే ఈయన ఇచ్చిన స్థలంలో నడుపుకుంటున్నారు. వాళ్ళు కూడా స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తిగా మనం పోరాడేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఓపికగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దానికి సహకరించే మంచి మనసున్న వ్యక్తులు మీకు తోడవుతారు. వారు సహకారాలు అందిస్తారు. మరి వాసవ్య మహిళా మండలి ఈరోజు ఈ స్థాయికి చేరిందంటే వాళ్ళ కృషి, మేడం అన్నట్లుగా 57 సంవత్సరాల నుంచి కృషి చేస్తే ఈరోజు సమాజంలో ఈ స్థాయికి వాళ్ళు రాగలిగారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఒక కనువిప్పుగా చాలా విషయాలు తెలిసినాయి. మనం ఇంకొక 10 మందికి, 100 మందికి, 1000 మందికి ఈ విషయాన్ని కనుక మనం ప్రచారం చేస్తే ఎంతోమంది ముందు వృద్ధులుగా అయిపోయే కంటే ముందు మనం మన జీవితాన్ని సంరక్షణగా ఎలా ఉంచుకుని వెళ్ళాలి అనే దానికి ప్లానింగ్ మొదలు పెట్టండి. తప్పకుండా దీనిలో మీకు ఎప్పుడు ఏ సలహాలు కావాలన్నా, ఎప్పుడు మాట్లాడాలన్నా తప్పకుండా మీరు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఉంది, అలాగే వాసవ్య మహిళా మండలి ఉంది. మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, సలహా కావాలన్నా, సమస్య ఉన్నా కూడా రండి. సమస్యతో కూడా రావచ్చు. ఇక్కడికి వస్తే అందరం కలిసి ఆ సమస్యకి పరిష్కారం చూద్దాం. ఇప్పుడు వాసవ్య మహిళా మండలి తరఫున మా వాళ్ళు జడ్జి గారికి ఒక చిన్న ఐ డోంట్ సే యాజ్ ఏ గిఫ్ట్, మన నేత కార్మికులు చేసిన క్లాత్తో, ఎందుకంటే సామాన్యుడిని గౌరవించడం అనేది వాసవ్య మహిళా మండలి దాంట్లో ఉంది. అట్లాగే మన కృష్ణా జిల్లాకి 1 district 1 product, దానిలో కలంకారీ ఉంది. ఈ సుభాష్ని గారిని ఈ కలంకారీ షాల్ని జడ్జి గారికి కప్పవలసిందిగా కోరుతున్నాను. ఫిఫ్టీస్లో, 40స్లో, 30స్లో, 20స్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మెంటార్ చేసి, గైడ్ చేసి, వాళ్ళు ఈ కార్యక్రమాల్ని, సంస్థని ముందుకు తీసుకెళ్లేటట్లుగా వాళ్ళ ఆలోచనలు కూడా మిళితం చేసి డిఫరెంట్ జనరేషన్స్ దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా జడ్జి గారికి ఆయన ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. అందుకని మనకు తెలుసున్న ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు తెలుసుకున్న విషయాన్ని ఇంకొకరికి చెప్పండి. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి చెప్తారు. మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వస్తుంది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఫోరం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ బాబురావు గారికి, సెక్రటరీ వెంకటేశ్వరరావు గారితో పాటు ఇక్కడికి ఎంతమందో సీనియర్ సిటిజన్స్ మన ఫోరం నుంచి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మన బాధ్యతని మనం నిర్వర్తిస్తున్న దాంట్లో ఇంకొక ముందడుగు వేసామన్నమాట, విషయాలు క్లియర్ చేసుకుని. అలాగే ఇక్కడికి ఎంతమందో మా అమ్మలు వచ్చారు, వాళ్ళ విషయాలు వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నేను ఎక్కడ తప్పు చేశాను అన్నది. దానికి బాధపడకండి. ఎవరైనా ఇంకొకరి సలహా అడిగితే ఏం చెప్పాలి అనే దానికి ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది. యువత వచ్చారు. ఈ యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనం ఎంత బాగా చూడాలి. అర్థమైందా? అదొక్కటి మనం చేయగలిగితే వృద్ధాశ్రమాలు వద్దు మనకి. వృద్ధాశ్రమాలు ఇందాక ఆయన చాలా ఆవేదనగా చెప్పారు. వృద్ధాశ్రమాలు మనకి వద్దసలకి
లేకుండా ఉండే సమాజాన్ని మనం నిర్మించాలి అనేది మన ప్రధాన ఉద్దేశం ఇక్కడ. అందుకని ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఇక్కడ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు, కానీ మన పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు ఏంటంటే, నువ్వు పెట్టలేకపోవచ్చు కానీ పెట్టేవాడు ఇల్లు చూపెట్టమన్నారు. అలాగా కనీసం మనకు ఒక సమస్య వచ్చింది, ఎక్కడికి వెళితే అది పరిష్కారానికి మనకు సలహా దొరుకుతుందనే విషయమైనా మనకు అవగాహన ఉండాలి. దానికే మీ అందరికీ పాంప్లెట్స్ ఇవ్వటం జరిగింది. ఆ సమస్య మనకే రానవసరం లేదు. వారు చెప్పినట్లుగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరికి వచ్చినా సరే, ఇదిగో పలానా ఈ మహిళా మండలికో న్యాయస్థానానికో ఎక్కడికో వెళ్ళటం ద్వారా మనం సమస్య పరిష్కారానికి సలహా పొందొచ్చు అనే విషయాన్ని మీరు తెలియజేయగలిగితే చాలా సంతోషం. థ్యాంక్ యూ. గౌరవనటువంటి కీర్తి మేడం గారికి నా యొక్క నమస్కారాలు. నేను వచ్చిన కొత్తలో మేడం గారి నుంచి విని వారి కార్యాలయానికి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత వారు చేసే గొప్ప గొప్ప పనులన్నీ నాకు తెలిసి చాలా మటుకు ఏ జిల్లాలో జరగడం లేదు. అంత గొప్పవారు వారు. వారి యొక్క ఆ తపన, వారికి వారు సమాజానికి చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ, దాని స్ఫూర్తితో నేను కూడా మేడం చేసే కార్యక్రమాలకు మా వంతు సహాయంగా, మా వంతు తోడ్పాటుగా ప్రతిదీ కూడా మేడం చెప్తున్నాం. మేడం మీరు ఏదైనా చెప్పండి, ఏ కార్యక్రమాన్ని జరపండి, మేము మా సిబ్బందితో సహా దాంట్లో పాల్పంచుకుంటాం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ జడ్జి గారికి, గౌరవ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎల్డర్స్ గురించి, ఎల్డర్ ఉమెన్ గురించి చేసే ఈ కార్యక్రమానికి ఎవరికైనా మనిషి అన్న ప్రతి వాడు, మనిషి పుట్టుక పట్టిన ప్రతి వాడు, వారికి ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే హీరో తన తండ్రి, హీరోయిన్ తన తల్లి. అంటే వారికంటే గొప్పవారి ప్రపంచంలో ఎవరు లేరు. వాళ్ళను సుఖపెట్టడమే, వాళ్ళను లాస్ట్ జీవితంలో చరమాంకం వరకు తల్లిదండ్రులను ఎవరైతే చక్కగా చూసుకుంటారో ఆ మనిషికే, ఆ మనిషి జీవితానికి సార్థకం అదొక్కటే. అదే ఎన్ని కష్టాలు ఏమన్నా జరగని తల్లిదండ్రులను చక్కగా చూసుకున్న వ్యక్తులు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, సార్థకం ఏది? మనిషి జన్మకు పుట్టిన సార్థకం ఏంటంటే పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం కాదు. తనకు జన్మనిచ్చి తను చచ్చిపోతూ కూడా పిల్లలు బ్రతకాలనే తన కోసమే తపన పడే తల్లిదండ్రులను చూసుకొని ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఈ లోకంలో అతనికంటే నికృష్టుడున్నాడు. తల్లిదండ్రులను చూసుకున్నవాడు ఎంత పేదవాడైనా వాడే అందరికంటే గొప్పవాడు. దయచేసి ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను బాగా చూసుకునే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే దేవుడితో సమానం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, నాకు తెలిసిన, నేను చూసిన, ఈ ప్రపంచంలో నేను నేర్చుకున్న, నేను తెలుసుకున్న సత్యాలలో ప్రధానమైన సత్యం ఇదే. తల్లిదండ్రులను చూసుకోకపోతే మన జన్మే దండగా, వేస్ట్. అది తెలుసుకొని ప్రతివారు ఈ కార్యక్రమానికి అర్థం అదే. పెద్దవాళ్ళను మనం గౌరవిస్తాం, తల్లిదండ్రులను సుఖంగా వారి మరణానంతం వరకు కాచిపెట్టుకునేదే మన యొక్క కర్తవ్యం అని తెలుసుకొని అదే విధంగా బ్రతుకుతే చాలు, అంతే.